సాధారణంగా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ పెట్టాడట, నన్ను కిడ్నాప్ చేశారని. ఎవరైతే కోర్టు వాంగ్మూలం ఇచ్చాడో అతనేమో నేను పూర్తి స్పృహతో ఇచ్చాను అని చెప్తే, వాళ్ళ బ్రదర్ వచ్చి సత్యవర్ధన్ వాళ్ళ బ్రదరు లేదు మా బ్రదర్ కిడ్నాప్ చేసి కేసు పెట్టాడని కంప్లైంట్ పెట్టాడట, కిడ్నాప్ చేసి స్టేట్మెంట్ ఇప్పించారని. అది ఓకే. నెంబర్ 2 ఏంటి, సాధారణంగా ఏం చేస్తాం మనం కంప్లైంట్ ఇగానే కిడ్నాప్ అయిన అతను ఎక్కడ ఉన్నాడు, ఎవరి పేరు చెప్పాడు, వంశీ పేరు చెప్పాడు కాబట్టి వంశీ ట్రాక్ చేయడం, అట్లాగే ఎక్కడున్నాడు అన్నది ట్రేస్ చేయడం, అతన్ని ఆ కిడ్నాప్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి అతన్ని విడిపించేటప్పుడు విజువల్ తీస్తాం కదా బేసిక్గా, తీసి ఇదిగో ఇతన్ని ఇట్లాగ నిర్బంధించారు మేము బయటకు కాపాడాం అని చెప్పి అతన్ని పట్టుకొచ్చి పోలీసుల ముందు కూర్చోబెట్టి వాంగ్మూలం తీసుకుని ఎవరు కిడ్నాప్ చేశారు, ఏమని చెప్పారు, ఎట్లా చేశారని తీసుకుని అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ తర్వాత దానికి సూత్రధారైన అరెస్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ స్టేట్మెంట్ అతను ఇచ్చిన తర్వాత తెల్లారుజామున కల్లా ముందు వంశీని అరెస్ట్ చేసేశారు. ఏమని, నువ్వు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి చెప్పించావని. ఆ రోజునే యాక్చువల్గా ముందస్తు బెయిల్ రావాలి 35 మందికి, తద్వారా రానికుండా ఆపారు కోర్టులో, కేసు అడ్డం తిరిగిందన్న పేరుతో. నెంబర్ 1. రెండవది ఏం చేశారు, ఎప్పుడే వంశీని అరెస్ట్ చేశాక ఆ తర్వాత సత్యవర్ధన్ పట్టుకొచ్చారు. ముందు ఎప్పుడైనా కిడ్నాప్